నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న మనవి ఏమిటనంటే, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేయగలిగితే, కామెంట్స్లో ఏదైనా ఉంటే నోట్ చేయగలిగితే నేను మీకు రెస్పాండ్ అవుతాను. నాకు ఉత్సాహం కలిగి మరిన్ని వీడియోస్ మీకు పంపగలుగుతాను. మీరు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీ జీవిత కాలాన్ని ఆనందంగా, సంతోషంగా జీవించాలని చూసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి దయచేసి ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ ఛానల్ నిలబడుతుంది, మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే జూలై మాసం 2025 సంవత్సరం కుంభరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు, ఏ పాదాలు ఉంటాయంటే, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే ఉంటాయి. ఇక గ్రహ గమనాలను విషయాన్ని తీసుకుంటే, మరి కుంభరాశిలో రాహు అనేటువంటి గ్రహం ఉన్నాడు. ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా చాలా బలంగా కుంభరాశిలో కూర్చొని ఉన్నాడు. ఎంచేతనంటే శనివత్ రాహు, కుజవత్ కేతు అన్నారు. ఇక్కడ సింహరాశిలో గనక తీసుకున్నట్టయితే కేతువు, కుజుడు ఇద్దరు కూడా ఉన్నారు. మరి కేతువు, కుజుడు ఎప్పుడైతే సింహరాశిలో బలంగా కూర్చుని ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి కుంభరాశి వారికి సప్తమంలో పిశాచ యోగం ఏర్పడింది. కాబట్టి ఒక్కటి విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన చాలా సఖ్యతగా, అంటే ఈ పిశాచ యోగాన్ని ఎప్పుడైతే నేను చెప్తున్నానో దీని యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుని మీరు తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మధ్యన జాగ్రత్తగా ఉండాలి? ఒకవేళ వ్యాపారంలో ఉన్నట్టయితే భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకమైనటువంటి అవగాహనతో, ఒక రకమైనటువంటి ఆలోచనతో, ధర్మబుద్ధితో ఒకరికొకరు ఉండి మీరు వ్యాపారాలు సమృద్ధిగా చేసుకుంటూ రాబోయేటువంటి భవిష్యత్తు బాగుండాలి అన్నట్టు ఆలోచిస్తూ ఆ రకంగా ప్రణాళికాబద్ధంగా మీరు వ్యాపారం చేసుకుంటే ఎటువంటి నష్టము, ఎటువంటి కష్టము లేదు. ఇక ఇంట్లో విషయాన్ని, గృహంలో విషయాన్ని తీసుకుందామా? భార్యాభర్తల, ఎందుకంటే జీవిత భాగస్వామి, అక్కడ వ్యాపార భాగస్వామి అయితే ఇక్కడ జీవిత భాగస్వామి. ఈ ఇద్దరి విషయంలో, అంటే భార్యాభర్తల ఇద్దరి విషయంలో కూడా ఏ రకమైనటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. ప్రేమ, అభిమానము, ఒక రకమైనటువంటి ఆకర్షణ ఉండగలిగితే ఏమవుతుందంటే గృహమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఏ రకంగానూ డిస్టర్బ్ అవ్వరు. పెద్దలు ఉంటారు, వాళ్ళు కూడా ఆరోగ్యరీత్యా ఏదో ఒక సమస్యతో ఉంటారు, వాళ్ళు కూడా మెంటల్గా స్ట్రెస్ అవ్వరు. కాబట్టి ఇల్లంతా ఏమవుతుందంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎంచేతనంటే మనం ఆస్ట్రాలజీ ఎందుకంటే, జ్యోతిష్యం ఎందుకంటే, రాబోయేటువంటి ఆ సమస్యలు ఏవైనా ఉంటే ముందే మనం చక్కదిద్దుకుని ముందుకు నడిచేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రరీత్యా మీరు చెప్తున్నటువంటి ఈ సలహాలను పాటించి మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే మీకు ఏ సమస్య ఉండదు. ఇకపోతే ఇక్కడ మీనరాశిలో వచ్చేటప్పటికి శనైశ్చరుడు ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? హనుమాన్ చాలీసా చదవాల్సి వస్తుంది. ఎందుకు? ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శనంగానే ఒక్కసారిగా భయపడకూడదండి. ఎంచేతనంటే ఏలినాటి శని 3-4 సార్లు కూడా జీవితంలో వస్తుంది. ఈ యొక్క పరిస్థితుల్లో మొదటిసారి వచ్చినప్పుడు పర్వాలేదు, అప్పుడు ఇంచుమించు విద్యార్థి దశలో ఉంటారు. మరి రెండవసారి వచ్చినప్పుడు యువ దశలో ఉంటారు, పైగా మీరు వృత్తి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసా చదివి తీరాలి. దీన్ని పొంగు ఏలినాటి శని అంటారు. 3వ పర్యాయం వచ్చినప్పుడు, అంటే వయస్సు మీరిన తర్వాత 3వ సారి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు అది కుంగు శని అంటారు. అప్పుడు ఏమవుతుందని అంటే ప్రాణ కష్టము ఉంటుంది. పొంగు శనిలో ఏమవుతుందంటే కష్టము ఉంటుంది, లాభము ఉంటుంది. అంటే దాన్ని శనైశ్చరుడు ఏం చేస్తాడంటే, అప్పుడు మంచి యువక రక్తంతో ఉంటాము, మిమ్మల్ని కష్టపెడతాడు. ఎందుకు కష్టపెడతాడంటే అతను శిక్షణ అనేటువంటి హార్డ్గా ఇస్తాడు అని మనం అర్థం చేస్తాం. అంచేత అది శిక్షణ కాలం అవుతుంది. కానీ
రెండవ సపర్యాయం వచ్చినటువంటి ఏలినాటి శని శిక్షాకాలం అని మాత్రం మీరు కృంగిపోకూడదండి. అయితే ఒక ఆత్మవిశ్వాసము, బలము, స్థైర్యము పొందటానికి హనుమాన్ చాలీసా మాత్రం చదవండి. అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ప్రతిఫలంగా చాలా ఎంతో క్షేమకరమైనటువంటి వార్తలు వింటారు. అలాంటి అనుభవాలు కూడా మీకు చేకూరుతాయన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. వృషభ రాశిలో శుక్రుడు ఉంటాడు, ఆయన స్వరాశి అవుతుంది. కాబట్టి లలిత కళల్లో ఉన్నటువంటి వాళ్ళు, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో ఉంటారు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మిథున రాశిలో వచ్చేటప్పటికి రవి, గురువులు ఇద్దరు ఉన్నారు. మరి గురువు ఏం చేస్తాడు? తానున్నటువంటి క్షేత్రం నుంచి అంటే మిథున రాశి నుంచి 3 భావాలని చూస్తున్నాడు. మరి కుంభరాశి వారికి ఏ భావాలని చూస్తున్నాడు అని మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ 9వ భావం అంటే భాగ్యభావాన్ని చూస్తున్నాడు, మేనమామ యొక్క భావాన్ని చూస్తున్నాడు, ఆ తర్వాత తండ్రి భావాన్ని కూడా చూస్తున్నాడు. ఈ విషయాల్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టకరంగా సాగిపోతుంది ఈ జీవితం అంతా కూడా ఈ జూలై మాసం అని మనకు అర్థమైపోతుంది. అంటే అదృష్టం అంటే దేనిలో అదృష్టం? వృత్తిలో అదృష్టం, లేకపోతే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే అదృష్టం, లేకపోతే ఏదైనా అనుకున్నప్పుడు అది జరిగితే అదృష్టం, మన ఆరోగ్యం బాగుంటే అదృష్టం. ఇన్ని రకాలైనటువంటి అదృష్టాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 9వ భావాన్ని, భాగ్యభావాన్ని చూసినప్పుడు లక్ అండ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం నాది బాగా ఉందిరా బాబు అని అనుకునేలా ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇంకొక భావం ఏమిటి? లాభభావము అంటే 11వ స్థానాన్ని చూస్తున్నాడు. లాభభావము అని అంటే కేవలం ధనం ప్రకారంగానే చూసుకోవద్దు. ఏదైనా అనుకున్నది సాధించిన అది లాభమే, ఏదైనా అనుకున్నది పొందగలిగితే అది లాభమే, ఆరోగ్య లాభం కలిగితే అది లాభమే. సో ఈ రకంగా మనమంతా కూడా పాజిటివ్ సైడ్ మనం ఎప్పుడైతే ప్రాప్తి పొందుతామో దాన్ని అంతటి కూడా లాభభావం అని మనం అర్థం చేసుకోవాలి. లగ్నభావము అంటే ఏంటి? మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ, ఈ భావాన్ని కూడా ఎప్పుడైతే ఈ యొక్క గురువు చూస్తున్నాడో మీకు ఏమవుతుందనంటే ఆత్మస్థైర్యము, ఆత్మబలం కలుగుతుంది, శరీర బలం కలుగుతుంది, రకరకాలైనటువంటి ఆ యొక్క దృఢత్వం పెరుగుతుంది, మీకు కేంద్రీకృతమయ్యేటువంటి ఆ మనస్సు, మేధస్సు కలుగుతుంది. అటువంటప్పుడు మీరు ఏదైనా సాధించగలరు, ఎన్నైనా చేయగలరు, ముందుకు నడవగలరు. ప్రణాళికాబద్ధంగా మీరు పొందగలిగేటువంటి ఆ ఫలితాలన్నీ కూడా శుభకరంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే అంతా బాగుంటుంది, అంతా క్షేమంగానే ఉంటుంది మాసం అంతా కూడా అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పరీక్షాకాలంగా ఉంటుంది, ఆ తర్వాత క్షేమకరంగాను ఉంటుంది. పరీక్షాకాలం వచ్చినప్పుడు కృంగిపోయి క్షేమంగా ఉన్నప్పుడు పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది జీవితము అని అనుకుని ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడిచినట్టయితే ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి కష్టము రాదు. ఇకపోతే మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకొని ఈ గోచార ఫలితాన్ని కూడా జతపరుచుకున్నట్టయితే మీరు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా ముందుకు నడవాలో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఎంతో లాభకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేమీ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రయత్నాలు మీరు సాగించండి. త్వరితగతిన మీకు వరుడో వధువో తప్పకుండా లభిస్తారు. వివాహాలు కూడా జరిగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలని అతి కోరికతో ఉంటారు. మరి అర్హత ఉండి అవకాశాలు ఉంటే, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ఎంచేతనంటే ఈ కాలంలో ప్రస్తుతం వాతావరణం అంత సజావుగా లేదు. కాబట్టి మీ ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఆలోచించుకోండి. తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. వ్యాపారాలు ఏవైనప్పటికీ కూడా కళారంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే ఇతర వృత్తుల వ్యాపారాలు కానీ అన్నీ కూడా సజావంగానే సాగుతాయి. లభించాల్సినటువంటి ధనము చేకూరుతుంది, లాభాలు కూడా గలిస్తారు, అన్ని రకాలైనటువంటి ఆనందాలు కూడా పొందగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఎవరైతే లాయర్స్ ఉంటారో, లేకపోతే ఈ యొక్క డాక్టర్స్ ఉంటారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో, లేకపోతే సివిల్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది.
కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఖచ్చితంగా బాగుండదనే నేను చెప్పగలను. మరి ఇతరత్ర కనుక తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లాభకరంగా మాత్రం ఉండటానికి వీల్లేదు, నష్టాల్లోనే ఉంటాయి. ఇక బంగారం అంటే చాలా ఫ్లక్చువేషన్లో బంగారం అనేటువంటి మార్కెట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండటానికి ప్రయత్నించండి. అనవసరంగా ఆందోళన పడిపోకండి, ముందుకు పరిగెత్తకండి. మరి బంగారం అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఒక బేరీజు వేసుకొని మాత్రమే అడుగులు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు అమ్మేటప్పుడేమో తక్కువ ధరగా ఉంటుంది, 4 రోజులు గడవగానే ఎక్కువ ధరలో వెళ్ళినప్పుడు మీరు చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి చూసి మాత్రమే అటువంటి యాక్షన్ అనేటువంటిది మీరు తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి ప్రధానం అండి. ఎంచేతనంటే ఆత్మబలం చేకూరాలంటే భక్తియే ప్రధానం. కాబట్టి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రొద్దున లేవగానే చదవండి, పడుకోబోయే ముందు కూడా చదవండి, మంచి జరుగుతుంది. ఒకవేళ చదివే ఓపిక మీకు లేదు, వినండి, పర్వాలేదు. అందరి చేతుల్లోనూ మొబైల్ ఉంది కాబట్టి మీరు ఇంటర్నెట్ కూడా కనెక్షన్ ఉండి ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా వినండి. విన్నంతసేపు మాత్రం ధ్యాసతో ఉండండి, ధ్యానంతో ఉండండి. తప్పకుండా ఆత్మబలం ఆరా అనేటువంటిది ఎనర్జైజ్ అయ్యి తప్పకుండా మీకు శక్తి లభించి మీరు ఎట్టి పరిస్థితుల్లో మొండి ధైర్యం కూడా కూడగట్టుకుని ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే మాత్రం 28వ తేదీ జూలై వరకు కొంచెం పోన్ చేసుకోవడమే మంచిది. ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలన్నా, ఏదైనా గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా గృహం ప్రారంభించాలన్నా, లేదా రిపేర్లు చేయాలన్నా కొంచెం ఆగండి. ఆగస్టు మాసంలో అలాంటి కార్యక్రమాలకి మీరు పూనుకోండి, పర్వాలేదు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే జూలై మాసం అంతా కూడా ఓపిక పట్టండి, ఆ తర్వాత చేయండి. ఏదైనా నూతన వ్యాపారాలు, నూతన పనులు ఏది చేపట్టాలనుకున్నా ఒక్క మాసం ఆగండి, ఆ తర్వాత మీరు ఆగస్టులో మీ పనులు మీరు ప్రారంభించండి. శుభకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి, లాభకరంగా ఉంటాయి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.